అయితే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడకుండా అసలు ఇవాళ షోని కంక్లూడ్ చేయలేం. అంటే పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి అంశం, తెలంగాణ పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి అంశం. 200 కోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రమే చేస్తే దాంట్లో 1000 కోట్లు 2000, ఒకళ్ళు 1000 కోట్లు అంటారు, ఒకళ్ళు 2000 కోట్లు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ 1000 కోట్లు 2000 కోట్లు ఆరోపణలు చేసే క్రమంలో వాళ్ళు ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే గ్లోబల్ టెండర్లు పిలిచారు అని. ఓకే, స్థానికంగా కొనేవాళ్ళే కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిచారు అది. నాకు గుర్తున్నంత వరకు గ్లోబల్ టెండర్లు పిలవమని అడిగేది ఎందుకు? అవినీతిని అరికట్టడానికే గ్లోబల్ టెండర్లు పిలవాలి, గ్లోబల్ పోటీలు ఉండాలి, గ్లోబల్ పోటీలు ఉన్నప్పుడే మాత్రమే అవినీతి జరగదు అని గతంలో అనేక సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. గ్లోబల్ టెండర్లు కాళేశ్వరంలో పిలిచాం కాబట్టి అవినీతి జరగలేదు అని చెప్పి స్వయంగా కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు గ్లోబల్ టెండర్లను పిలవటాన్ని అభ్యంతరకరంగా చేస్తుంటే అసలు గ్లోబల్ టెండర్ల వ్యవస్థకి ఏంటి, దానికి సంబంధించినటువంటి లోపలికి వెళ్తే కానీ పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ గ్లోబల్ టెండర్ల సబ్జెక్టులో మాత్రం ఒక అంశం మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. ఒక పక్క కాళేశ్వరం యొక్క లోపాలన్నీ బయటకు వస్తున్నాయి. మేడిగడ్డకి సంబంధించిన ఒక పెద్ద బొరియా, దాన్ని ఇసుక నింపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే దీన్ని కవర్ చేయడానికే బీఆర్ఎస్ ఈ రకమైనటువంటి ఆరోపణలు ముందుకు తెస్తోంది అనేది ఒక విమర్శ అయితే కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దీనికి సంబంధించి అసలు గ్లోబల్ టెండర్లు అంటే ఏంటి, గ్లోబల్ టెండర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ వైఫల్యాలు జరుగుతున్నాయి, గ్లోబల్ టెండర్లకి సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లు అనేది అవినీతిని అరికట్టడానికి అని ఇన్నాళ్ళు మనం భావించాం. ఇప్పుడు గ్లోబల్ టెండర్లను పిలవటం ద్వారానే అవినీతికి ఆస్కారం కొత్త మాట వినిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. అంటే దీనికి సంబంధించి ఆసక్తిదాయకంగా ఉంది. గ్లోబల్ టెండర్ని పిలవమనేదే అధికారాన్ని, అంటే అధికార వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని ఆస్కారం ఇవ్వకుండా గ్లోబల్ టెండర్లను పిలవాలి అనేటటువంటి అంశం ఉంది. ఇప్పుడు ఇది కొత్తగా ప్రక్రియలోనే అవినీతి జరుగుతుందంటూ కొత్త మాట వినిపిస్తుంది. ఇది ఖచ్చితంగా చూడాలి మరి. అయితే కాంగ్రెస్ వర్గాల్లో కానీ తెలంగాణ మేధావి వర్గాల్లో మాత్రం ఒక కంక్లూజన్ అయితే ఉంది. అదేంటంటే అంటే ఈ వస్తున్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా మేడిగడ్డ వైఫల్యానికి సంబంధించినటువంటి ఆరోపణల్ని కవర్ చేసుకోవడానికే ఈ గ్లోబల్ టెండర్ల వ్యవస్థని తప్పుపట్టడం. అదే సందర్భంలో 200 కోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రమే జరిగితే ఇప్పటికే 1000 కోట్లు 2000 కోట్లు జరిగింది. దాంట్లోంచి కొన్ని డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో ఇచ్చారు అనే ఆరోపణల్ని బీఆర్ఎస్ చేస్తోంది అనేటటువంటి అంశం మాత్రం ముందుకు వచ్చింది, చర్చలోకి వచ్చిందని చెప్పాలి విజయ్.